హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్. నమస్తే అండి. నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తప్పకుండా చూడండి నా వీడియోలని. అలాగే ఈరోజు వీడియో పెదముత్తేవులో ఉన్న మా రాజ్యం ఆంటీ వాళ్ళ గార్డెన్ చూపిస్తున్నానండి. ఇది బత్తాయి కాయలు అన్నమాట. చెట్టు చాలా పెద్దదే, 1-2 కాయలు కింద ఉన్నాయి, పైన పిందెలు ఉన్నాయి అన్నమాట, తయారవుతున్నాయి ఇప్పుడిప్పుడే. అదిగోండి 3 కాయలు కనబడుతున్నాయి. చెట్టు చాలా పెద్దది. ఇక అరటిగెళ్ళు కూడా ఉన్నాయి. ఇవన్నీ వంకాయ మొక్కలండి, పిందులు పడ్డాయి. వంకాయలు బాగానే కాస్తున్నాయి. ఒక్కొక్క చోట అలా పెట్టారు. వంకాయలు ఒక చోట, పచ్చిమిరపకాయలు ఒక చోట, అలాగా కొన్ని టబ్బుల్లో కూడా వేశారు. ఈ టబ్బుల్లో వేసిన పచ్చిమిరపకాయ, ఇది వంకాయ అండి. ఒక పక్క 2-3 చోట్ల విడివిడిగా వేశారు వంకాయలు. ఇది మందారం పువ్వు, 2 రకాలు ఉన్నాయి, పింక్ కలరు, ఎల్లో కలరు. ఇక మిగతావి చూద్దామండి. ఇది చుక్కకూర, పువ్వు కూడా పూసిందండి, విత్తనానికి రెడీ అయింది మొక్క. చాలా బాగుంది, ఫ్లవర్ బాగుంది కదా. ఈ వీడియో షార్ట్ వీడియో కూడా పెట్టాను. వంకాయలు చూసారా గుత్తుగా ఎలా వస్తున్నాయో. ఇది కాలీఫ్లవర్ అండి, చిన్న తొట్టిలా ఉంది, వరలో వేశారు. ఈవిడేనండి రాజ్యం ఆంటీ, చాలా బాగా పెంచుతున్నారు. ఏం వేస్తున్నారు మొక్కలకి ఎరువులు అంత బలంగా ఉన్నాయని అడిగితే, బంకమట్టి ఒక పక్క, వాళ్ళ నేల మామూలుగా ఉండటమే బంకమట్టట. ఆవు పేడ తీసుకొస్తారటండి. ఆశ్రమంలో ఆవులు ఉన్నాయి చాలా. ఆవు పేడ తీసుకొచ్చి ఎండింది అవి వేస్తారట మొక్కలకి. అందుకని చాలా బలంగా ఉంటున్నాయట మొక్కలు. బాగా పూలు, కాయలు, కూరగాయలు, పళ్ళు అన్నీ బాగా వస్తున్నాయటండి. ఆవిడ చెప్పారన్నమాట. ఆవు పేడ తప్ప మేము ఏం వెయ్యట్లా ఎరువు, అది కూడా నెలకు ఒకసారి వేస్తున్నామని. ఇదేమో చూసారా పుదీనా అండి. టమాటాలు ఇదిగోండి, టమాటాలు కూడా కుండీల్లో కొన్ని వేశారు, కొన్నేమో కింద వేశారు. ఇది బచ్చలాకు పువ్వు. ఇంకా చూద్దాం, ఇదిగోండి టమాటాలు ఒక పక్క వేశారు, మొత్తం ఒక పక్క. చాలా బాగా కాస్తున్నాయి, పిందులు బాగా పడ్డాయి కాయలు అవి. అలాగే పచ్చిమిరపకాయలు బాగా వేశారు. ఇది డబ్బాలో కాలీఫ్లవర్ వేశారండి. ఇది రామాఫలం అండి, చూడండి చెట్టుకుంది, పైన ఉంది. ఇది ఒక్కటే ఉందట కాయ, మొత్తం కోసేసారట. ఇది ఒక్కటే ఉందట, చాలా బాగుంది కాయ అయితే, అన్నీ కోసేసారట. ఇంకా ఇదిగోండి కాలీఫ్లవర్ ప్లాంట్స్ డబ్బాల్లో పెట్టారు, కొన్ని కింద కూడా ఉన్నాయి, చూపిస్తున్నాను. అదిగోండి ఇంకా ఫ్లవరింగ్ రాలేదు, కింద కూడా వేశారు. ఇవన్నీ పచ్చిమిరపకాయ మడిలు అన్నమాట, మొత్తం పచ్చిమిరపకాయలే అండి, బాగా కాసాయి, చెట్లకు బాగా ఉన్నాయి. ఇవి చాలా కారం ఉంటాయటండి, ఆవిడే చెప్పారు. ఇదిగోండి కాలీఫ్లవర్ మొక్క. నెక్స్ట్ ఇది కనకాంబరం అండి, మద్రాస్ కనకాంబరం, చాలా ఎర్రగా ఉంటుంది పువ్వు. ఈ ఎండ తగలటం వల్ల కొంచెం అలా ఉంది, నీడలుగా చూస్తే చాలా బాగా ఉంటుంది, ఎర్రటి ఎరుపు. ఇక చూద్దాం మిగతా మొక్కలు. చింత చెట్టు కూడా పెంచారండి ఈవిడ, చెట్టు వేశారు, చింత చెట్టు. ఇది చిన్న మొక్కే, ఇదిగోండి